ఈనాడు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ పాలన చేసింది. ఒక్కసారి మనసు పెట్టి ఆవేశాలు పోకుండా భావోద్రేకాలకు గురి కాకుండా నెమ్మదిగా మనసు పెట్టి ఆలోచించండి. 10 ఏళ్ళు మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది నీళ్ల కోసమే. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది ఉద్యోగాల కోసమే. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది కేవలం పేదల ఇళ్ల కోసమే. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది సర్వతోముఖ అభివృద్ధి కోసమే. కానీ 10 ఏళ్ళు పాలన అయితే జరిగింది. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే అయినాయి. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు కూడా అయింది. కానీ ఏ పేదవాళ్ళకి ఇల్లు రాలేదు. ఏ చదువుకున్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు రాలేదు. ఏ ప్రాంతంలో కూడా నీళ్లు పారలేదు. ఇటు కృష్ణానది నుంచి మొదలు పెడితే గోదావరి నది వరకు ఈ 2 నదుల మధ్యలో ఉన్నటువంటి దక్కన్ పీఠభూమిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి కరెక్ట్గా అర్థం చేసుకున్న నాయకుడు ఈరోజు జలవనరుల మంత్రిగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. నాకు తెలుసు చాలా స్పష్టత ఉంది. అనేక సంవత్సరాలు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేయటమే కాదు, సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆ నదిలో ఈ నదిలో ఉపనదుల్లో పారుతున్నటువంటి నీళ్లను అర్థం చేసుకుని ఆ పారే నదుల్ని దారి మళ్ళించి పంట పొలాలకి నీళ్ళు ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆలోచన కలిగినటువంటి నాయకుడు ఈరోజు జలవనరుల మంత్రిగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావటం నిజంగా ఇటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలైన జిల్లాలకి పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని నేను స్పష్టంగా నమ్ముతా ఉన్నాను. అందుకే ఈరోజు ఇక్కడ వంశీచంద్ర రెడ్డి గారు కానీ లేకపోతే మన శ్రీహరి గారు కానీ సంగంబండి అయ్యా మాకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దగ్గర బండ ఆగిపోయింది, బండ పగలగొట్టాలి, నీళ్లు రావాలంటే వెంటనే స్పందించి అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికి కూడా ఉట్టిన గాలి మోటార్ వేసుకొని ఇక్కడ దిగి ఇక్కడ సంగం బండకు కావాల్సిన నిధులు ఇచ్చి కార్యక్రమాలు చేయటమే కాకుండా భవిష్యత్తులో కూడా ఆ నది ఈ నదికి సంబంధించిన నీళ్లను పారిచి చివరికి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన నీళ్లను కూడా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కూడా కట్టించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు.